హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ జేఎస్ అరవింద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకురాబోతున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి డబ్బింగ్ల గురించి చెప్తున్నారు, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ల ఇంటర్వ్యూ చేయండి అని అంటున్నారు. సో ఆ పరంపరలో ఈరోజు మీకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని ముందుకు తీసుకురాబోతున్నాను. ఉప్పెన. ఇప్పుడు అందరూ ఉప్పెనలో కొట్టుకుపోతూ ఉన్నారు. సో మనం కూడా కొట్టుకుపోవాలిగా. కానీ ఎక్కువగా ఉప్పెన టీం గురించి మాట్లాడినప్పుడు ఆ యొక్క డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. బట్ అవర్ కంటెంట్ ఈజ్ డబ్బింగ్, రైట్? మన దాంట్లో ఎక్స్క్లూజివ్గా బిహైండ్ సీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఉప్పెనాలో హీరోయిన్కి డబ్బింగ్ చెప్పిన శ్వేత గారు మన ముందు ఉన్నారు. సో డార్లింగ్ శ్వేత గారు, ఉప్పెన శ్వేత గారు ఎలా అయ్యారు ఒకసారి చూద్దాం. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఈ టైంలో చాలా బిజీగా ఉన్నారు మీరు, ఉప్పెన ఎఫెక్ట్ కొంతవరకు. దానికంటే ముందుగా మొన్న వావ్ కూడా చేశారు కదా మీరు. అవునండి. ఎలా అనిపించింది సాయి కుమార్ గారితో మొత్తం డబ్బింగ్ టీమ్ అంతా? అవును, చాలా బాగా అనిపించింది. చూస్తారా? చూస్తాను. చాలా బాగా అనిపించింది. వెన్ ఐ గాట్ ద కాల్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. రైట్. వెళ్ళినప్పుడు కూడా థ్యాంక్ఫుల్లీ ది ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్. సో డబ్బింగ్ అనేది చాలా మందికి తెలియని ప్రక్రియ. ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, పీపుల్ నో అంటే ఎలా సెలెక్ట్ అవుతారు, ఎలా డబ్బింగ్ చెప్తారని. సో మొత్తం అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం, ఎలా సెలెక్ట్ అవుతారు, ఎలా డబ్బింగ్ చెప్తారని చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. సో మన ఛానల్లో ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టుల గురించే చెప్తున్నాం. సో దానికంటే ముందు మీరు రేడియో మిర్చిలో డార్లింగ్గా చాలా మందికి. అవును. సో రేడియో మిర్చిలో ఎలా మీకు అవకాశం వచ్చిందా? నేను ఐ కేమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ విశాఖపట్నం. డిగ్రీ అయిన వెంటనే వచ్చాను 2017లో. I worked for a lot of YouTube channels. Co-writer ga, as associate, creative associate ga I worked. అప్పుడు చేస్తున్నప్పుడు ఒక రేడియో స్టేషన్ లో I అంటే బేసిక్లీ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ లో I went to a హిందీ రేడియో స్టేషన్. అక్కడ I speak good హిందీ. సో నన్ను సెలెక్ట్ చేసేసారు. కానీ చేసిన తర్వాత చెప్పారు, లేదు వచ్చే మదర్ టంగ్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు తెలుగు అని చెప్పేసరికి అయ్యో తెలుగు మదర్ టంగ్ అయితే మా కంపెనీ పాలసీకి సెట్ అవ్వదు అన్నారు. ఐ వాజ్ వెరీ డిసార్డెడ్ ఆ టైంలో. అతను చాలా మంచి అతను. సో వెంటనే రేడియో మిర్చి వాళ్ళ నంబర్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అని. బికాస్ యూఆర్ రియలీ గుడ్, ఇమీడియట్లీ అయిపోతుంది పని. సో ఇమీడియట్లీ వెళ్ళాను. సాయి సాగర్ పట్నాయక్ గారు మై ఫస్ట్ బాస్ ఇన్ రేడియో మిర్చి. నేను వెళ్ళినప్పుడు అక్కడ వేకెన్సీ లేవు ఫర్ ఆర్జేయింగ్. సి అన్లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్, ఆర్జేయింగ్ కి ఒక వేకెన్సీ ఉంటేనే యూ కెన్ గో. సిటీకి ఎంతో మంది ఉంటారు కానీ ఆర్జేలు కొంతమంది ఉంటారు కదా. సో అప్పుడు వేకెన్సీ లేకుండే. బట్ అప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా స్పేస్ ఉంది. జింగిల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, రేడియో అడ్వర్టైజ్మెంట్స్ బేసిక్లీ. సో అవి వేకెన్సీ ఉంది. పార్ట్ టైం జాబ్ అది, 2 to 3 hours ఆఫ్ జాబ్. సో మార్నింగ్ ఒక న్యూస్ ఛానల్ కి వర్క్ చేసేదాన్ని సబ్ ఎడిటర్ గా, ఈవినింగ్ రేడియో మిర్చిలో పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా చేస్తున్న ఒక 1.5-2 months లోని వేకెన్సీ వచ్చింది. లక్కీగా వెంటనే ఐ ఆడిషన్ చేసిన వెంటనే పీపుల్ రియలీ లైక్డ్ ఇట్. అది ఓకే చెప్పిన తర్వాత కూడా ఏమంటారు, ఒక 1 month వరకు, ఒక 2-3 months వరకు ద ఆడిషన్స్ కంటిన్యూస్లీ వెంట్ ఫర్ మీ. బట్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. ఫస్ట్ ఐ యూస్ టు డూ ది ఆఫ్టర్నూన్ షో, 2 to 5 షో చేస్తాను, కాలేజ్ బ్యాండ్. అది సూపర్ హిట్ షో అయింది. సో ఆఫ్టర్ దాట్ ఐ గాట్ ప్రమోటెడ్ టు ద ఈవినింగ్ బ్యాండ్ 5 to 9. తర్వాత ఐ బికేమ్ ద P1 జాక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, మీరు ఆర్జే, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్ గా చేస్తున్నారు, ఎంసీగా చేస్తారు, రైటర్ గా చేస్తారు. ఇవన్నీ అంటే వాట్ ఈస్ ద బేస్? మీ పర్సనల్ గా ఏమైనా అంటే ఫ్యామిలీ పరంగా ఏదైనా వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? మై ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ నాకు ఐ టెల్ యూ, నాకు ఆర్డినరీ పీపుల్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తారు. ఆర్డినరీ అంటే లైక్ మీ, లైక్ యూ, లైక్ ఎవ్రీబడి ఈజ్ ఆర్డినరీ ఓన్లీ. బట్ యునో పీపుల్ హు ఆర్ నాట్ వెరీ ఫేమస్ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ సైడ్ కూర్చొని చెప్పులు కుట్టుకునేవాడు, ఎంత డెడికేషన్ తో నాకు చాలా నచ్చుతుంది. పానీపూరి పెట్టుకో, మా ఇంటి పక్కన ఒక పానీపూరి కొట్టు ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల బిజినెస్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు గ్రీన్ కలర్ బోర్డ్ తో హైజీనిక్ పానీపూరి అని చెప్పి గ్లవ్స్ వేసుకుని 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి హీస్ ట్రైంగ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. యూ సీ, ఎక్కువ మంది జనాలు ఇప్పుడు వెళ్తున్నారు. సో అలాంటి వల్ల ఐ ఫైండ్ వెరీ ఇన్స్పైరింగ్. ఫర్ ఆర్ట్, ఇఫ్ యూ సే ఆర్ట్ పరంగా ఎలా అంటే డెఫినెట్లీ మై మామ్, మై డాడ్, మై సిస్టర్. మై డాడ్స్ అ టీచర్, కేంద్ర విద్యాలయలో మ్యాథ్స్ టీచర్ మా నాన్నగారు. బట్ అలాంగ్ విత్ దట్ ఈస్ అ మిమిక్రీ ఆర్టిస్ట్. మై డాడ్స్ అ మిమిక్రీ ఆర్టిస్ట్. డెఫినెట్ గా అక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది. అండ్ హీస్ ఆల్సో పెయింటింగ్, డ్రాయింగ్ అది కూడా చాలా బాగా చేస్తారు. మై మామ్స్ అ వండర్ఫుల్ షెఫ్. ఐ మీన్ కుకింగ్ అది చాలా బాగా చేస్తారు. సో ఐ లవ్ టు కుక్ ఆల్సో. మై సిస్టర్ ఇస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్, లైక్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్.
సో మై ఫ్యామిలీ దో మూవీస్ తో కనెక్షన్ లేకపోయినా లేకపోయినా వీ సరే. ఆల్వేస్ హ్యాడ్ కనెక్షన్ విత్ ఆర్ట్. రైట్, ఆర్ట్తో కనెక్షన్ ఉంది కాబట్టి Yeah. అక్కడ నుంచి స్టార్ట్. Yeah. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా బిఫోర్ అనుకున్నాను, 5 for years sure. బ్యాక్ మీరు ఈ మూవీస్ లో డబ్బింగ్ అయ్యో చెప్తారని నేను కానీ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇట్ వాజ్ డబ్బింగ్, యా నా డబ్బింగ్ అని కాదు, నాకు డబ్బింగ్ అనే ఆర్ట్ గురించి సో ఏం వాట్ వాజ్ పెద్దగా యువర్ డ్రీమ్, అంటే మీ యొక్క క్లియర్ డ్రీమ్ ఎలా ఉండింది? చిన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ అన్ ఆన్ స్టేజ్ పర్సన్ అండి. నాకు స్టేజ్ అటెన్షన్ సీకర్ అన్నమాట. అలా అనొచ్చో లేదో తెలీదు. ఐ ఎంజాయ్ బీయింగ్ దర్. యా ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఎండ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఐ లవ్ టు టెల్ స్టోరీస్. నాకు కథలు చెప్పడం ఇష్టం చిన్నప్పటి నుంచి. సినిమా చూసి వచ్చానంటే 3 గంటల సినిమా ఎంతసేపు 5-6 గంటలు చెప్తాను, అన్ని డీటెయిలింగ్స్ తో. అమ్మ ఇలా చూసింది, ఏం వేసుకుంది, అన్ని చెప్తాను నేను. సో డైరెక్టర్ శ్వేత కూడా అవ్వచ్చు అన్నట్టు రేపు పొద్దున. అవ్వచ్చండి, ఫర్ షూర్ అవుతాను. ఆల్ ది వెరీ బెస్ట్. సో హైదరాబాద్ వచ్చింది టు బికమ్ ఫిల్మ్ మేకర్. డిగ్రీ అవ్వగానే, డిగ్రీ వరకు ఏమైనా చేశారా కోర్స్, ఫిల్మ్ మేకింగ్ లో ఏమైనా కోర్సెస్? ఐ హావ్ నాట్ డన్. కానీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండింది, స్వైఫై అని. సో ఐ యూస్ టు డూ స్నాకబుల్ 10-15 minutes స్కెచీ కామెడీ వీడియోస్ చేసేదాన్ని. అండ్ ఇట్ వెంట్ రియలీ వెరీ వెల్. చాలా మంచి అటెన్షన్ వచ్చింది ఇన్ వెరీ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే ఐ వాజ్ డూయింగ్ 2 jobs అప్పుడు. నేను ఒక మ్యూజిక్ ఛానల్లో మార్నింగ్ షో చేసేదాన్ని, ఈవినింగ్ షో మిర్చిలో చేసేదాన్ని, మధ్యాహ్నం డబ్బింగ్ చెప్పేదాన్ని. అండ్ ఆ తర్వాత ఇది యూట్యూబ్ కూడా ఐ కుడ్ నాట్ మేనేజ్ దట్. సో ఐ హ్యాడ్ టు గివ్ అప్ ఆన్ యూట్యూబ్ వెరీ ఎర్లీ, బట్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ సూన్. రైట్. సో ఇప్పుడు వాయిస్ చూస్తే ఇందాక మీరు అన్నారు సిటీకి ఎంతమంది వస్తుంటారు కానీ ఆర్జీలు కొంతమందే ఉంటారు, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా కొంతమందే ఉంటారు. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్లో హీరోయిన్స్కి చెప్పి కొంత సస్టైన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరేమనుకుంటారు, అంటే మీకు ఏది బాగా హెల్ప్ అయింది? ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఏ క్వాలిటీస్ కావాలి? వాయిస్ కానీ, ఇప్పుడు ఆర్జేయింగ్ కానీ, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఏ క్వాలిటీస్ ఉండాలి? మీరు ఏమైనా దాంట్లో అంటే స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేశారా? ఏం చేశారు? ఐ టెల్ యూ, చాలా మంది ఆర్జేయింగ్ అంటే చక్కటి వాయిస్లు, బేస్ వాయిస్లు, హస్కీ వాయిస్లు అనుకుంటారు. కానీ ఆర్జేయింగ్ ఇస్ బేసిక్లీ ఒపీనియన్ అండి. ఒపీనియన్ 1 minute లో మాట్లాడటం, జనాలతో మాట్లాడడం ఇస్ ఆర్జేయింగ్. అందమైన వాయిస్తో సంబంధం లేని ప్రొఫెషన్ అది. నన్ను అడిగితే డబ్బింగ్ కూడా వాయిస్తో సంబంధం లేని ప్రొఫెషనే. ప్రెజెంటేషన్ అంటారా? ఇట్ ఈస్ జస్ట్ ద వే యు ఆర్. ఇప్పుడు మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలా అయితే, ఇఫ్ యు ఆర్ అ గ్రేట్ యాక్టర్, నువ్వు చూడటానికి ఎలా ఉంటావని ఎవడు కమెంట్ చేయడు. అవునంతే కదా. యు సీ, డబ్బింగ్ కూడా అంతే. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ వాయిస్ ఆర్ బేసీ వాయిస్. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అగైన్ యు నో దేర్ ఇస్ ఆల్వేస్ అ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ ఉంటాయి. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్, అందం అయిన వాయిస్ తో సంబంధం లేదు. ఎవ్రీబడీ కెన్ ట్రై. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, చూడని వాళ్ళు, ఎవ్రీబడీ కెన్ ట్రై టు బికమ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. దాని పక్కన పెడితే ఇంకేవి ఉంటాయి అంటారు? ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం, అదొక్కటే ఇంపార్టెంట్ డబ్బింగ్ కి. ఏ జాబ్ చేస్తుంటే దాంట్లో ఉండడం, అది ఆర్జేయింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు. డబ్బింగ్ కి స్పెషల్లీ, బికాస్ ఆర్జేయింగ్ కూడా, బట్ డబ్బింగ్ కి ఆ మొమెంట్ లో మీరు మీలా కాకుండా వేరే క్యారెక్టర్ లా ఉన్నప్పుడు, మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ లైఫ్ లో ఉన్న జరిగేవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయితే యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఇన్ ద పర్సన్. అది డబ్బింగ్ చాలా మెడిటేటివ్ ప్రాసెస్ అండి నన్ను అడిగితే. ఒక సైలెన్స్ ఆఫ్ రూమ్ ఉంటుంది, మీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, వేడి నీళ్ళు ఉంటాయి, కప్ ఆఫ్ గ్రీన్ టీ ఉంటుంది, అండ్ యు ఆర్ జస్ట్ బీయింగ్ ద క్యారెక్టర్. ఇట్స్ వెరీ మెడిటేటివ్ అండ్ అ వెరీ హ్యాపీ ప్రాసెస్. దానికి ఏమంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నాకేం తెలియదు, నేను నేర్చుకోలేదు ఎక్కడ. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్నంతసేపు అక్కడుంటే సరిపోయే ప్రొఫెషన్ డబ్బింగ్. ఓకే, ఈ ఉప్పెన గురించి, అంటే ఉప్పెన మీ వాయిస్ ఎలా, ఎవరు చూసారు, ఎవరు సెలెక్ట్ చేశారు? అంటే మీకు తెలియదంటున్నా, ఏదైనా వాయిస్ టెస్ట్ అవుతుంది మన ఆడియన్స్ కోసం. ఓకే, వాయిస్ టెస్ట్ ఉంటుంది ప్రతి సినిమాకి. వాయిస్ టెస్ట్ ఎన్ని సినిమాలు చెప్పినా సరే, ప్రతి సినిమా ఇస్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ మొహానికి ఈ వాయిస్ సెట్ అవుతుందా, ఆ క్యారెక్టర్ కి వాయిస్ సెట్ అవుతుందా అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ డైరెక్టర్స్ కాల్, అ సౌండ్ ఇంజనీర్స్ కాల్, రైట్? సో ప్రతి సినిమాలాగే వాయిస్ టెస్ట్ కి వెళ్ళాను. ఆ తర్వాత సెలెక్ట్ అయ్యిందని కాల్ వచ్చింది. అండ్ తర్వాత సినిమా చెప్పాము. అండ్ సినిమా చెప్తున్నప్పుడు ఐ షుడ్ డెఫినెట్లీ స్పెసిఫై దిస్. సి, అందరు సౌండ్ ఇంజనీర్స్ అమేజింగ్ ఉంటారు. ఈ సినిమా, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఉప్పెన కాబట్టి, ఐ విల్ డెఫినెట్లీ సే పప్పు గారు. శబ్దాలయాలో జరిగింది. అండ్ సో హీ క్లియర్లీ నోస్, మనకు తెలుసు పప్పు గారు, హీ నోస్ వాట్ ద క్యారెక్టర్ షుడ్ సౌండ్ లైక్. అండ్ దాంతో పాటు బుచ్చి గారు,
యూనో Director. డైరెక్టర్స్ చాలా తక్కువ మంది డబ్బింగ్ కి వచ్చి కూర్చొని చేపించుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. రైట్ కో డైరెక్టర్ నో లేకపోతే ఇంకెవరినో కూర్చోబెడతారు. యా బట్ వాళ్ళు తక్కువ అని నేను అనట్లేదు, లేదు, of course. బట్ డైరెక్టర్స్ స్వయంగా వచ్చి కూర్చొని చేయించుకునే సినిమాలు కొంచెం తక్కువ ఉంటాయి యూనో. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాజ్ సమ్మన్ హూ లవ్స్ మూవీస్ సో మచ్. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ గురించి ఇంత చక్కగా ఒక అవుట్లైన్ వేసి ఈ అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి యునో వెన్ వీ డిస్కస్ అబౌట్ హౌ అ క్యారెక్టర్ షుడ్ సౌండ్, అది మనకి చాలా నేర్పిస్తుంది. నాట్ జస్ట్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాజ్ అ పర్సన్, ది డెడికేషన్ లెవెల్ యు సీ దట్ ఇన్స్పైర్స్ యూ. ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు అనిపించిందా సినిమా ఇంత హిట్ అవుతుంది అని? అంటే మనకి మొత్తం కంటిన్యూగా చెప్పాం కాబట్టి మనకి జడ్జ్మెంట్ చాలా తక్కువ తెలుస్తుంది. కొన్ని సీన్స్ చూసినప్పుడు. బట్ ఐ టెల్ యూ, సినిమా కన్నా ఎక్కువ ఐ వుడ్ సే ద వే ఏమంటారు ఈ బుచ్చి బాబు గారు కానీ ఆర్ ద ఫిల్మ్ టీమ్ కానీ లోపలికి వెళ్ళగానే ద ఫస్ట్ పీపుల్ దట్ వి సీ దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్. దే ఆర్ ఆల్వేస్ లైక్ ఈ సినిమా ఏదో ఒకటి చేస్తుంది అన్న బిలీఫ్ వాళ్ళు నేను సినిమా లోపలికి వాయిస్ టెస్ట్కి వెళ్ళక ముందు నుంచి ఉంది, ఇర్రెస్పెక్టివ్ యు సీ. సో అంత ప్యాషనేట్ గా ఎవరైనా ఏదైనా చేస్తే అది సూపర్ హిట్ అవ్వాల్సింది, వేరే ఛాన్స్ లేదు. డబ్బింగ్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్, రైట్? వాళ్ళ ముందు నుంచి దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు రిలీజ్ అండ్ ప్రొడక్షన్ నుంచి వాళ్ళు అంతా దే సో మచ్ ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్. సినిమా చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా క్యూట్ గా అనిపించింది. లైక్ లవ్ స్టోరీ అనేసరికి అది కూడా ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి కదా. వీఆర్ హ్యావింగ్ మోర్ ఆఫ్ మెచ్యూర్ డ్రామా ఇప్పుడు, లైక్ విలేజ్ డ్రామాస్, చాలా మంచి మంచి డ్రామాస్ వస్తున్నాయి. కానీ ఈ టైప్ డ్రామా స్టోరీస్ చాలా తక్కువ ఉన్నాయి. హావ్ యు స్పోకెన్ టు హీరోయిన్? తను ఏమైనా ఫోన్ చేసి మీకు అంటే బాగా తను చూసిందా సినిమా? చూసి అంటే చూసే ఉంటుంది రెస్పాండ్ మీ వాయిస్ కి ఇలా? లేదండి, ఐ థింక్ ఐ నాట్ హర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హర్ డైరెక్ట్లీ, బట్ డెఫినెట్లీ ఐ హర్డ్ దట్ దే లైక్ ద వర్క్. బట్ యు సీ బట్ డైరెక్ట్లీ కాల్ అలా ఏం జరగలేదు. బట్ ఐఎమ్ షూర్ షీ మస్ట్ బి ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ డెఫినెట్లీ షీ హాస్ యాక్టెడ్ వెరీ వెల్. అంటే ఐ ఆల్సో అంటే మనం ఆల్ ద టైమ్ మనకి కాల్ చేసేది లేదా అని ఆలోచిస్తాం కానీ, బట్ సిన్స్ ఐ విల్ డెఫినెట్లీ వాంట్ టు రీచ్ అవుట్ టు హర్ ఇఫ్ షీ సీయింగ్ దిస్ వీడియో. ఐ వాంట్ టు టెల్ హర్ దట్ షీస్ డన్ అమేజింగ్ జాబ్. చాలా మంచి యాక్టింగ్ చేసింది ఆ అమ్మాయి. హర్ స్క్రీన్ ప్రెజెన్స్, హర్ స్మైల్, ఎవ్రీథింగ్. తెలుగులో ఫస్ట్ మూవీ కదా? తెలుగులో ఫస్ట్ సినిమా అమ్మాయికి. దాంట్లో అంటే మలయాళం నాకు ఐడియా లేదు. ఓకే. సో ఆ మూవీ చెప్తూ ఉన్నప్పుడు మీకేమనిపించింది? తను తనకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు మీకు చెప్పిన ఇంతకుముందు క్యారెక్టర్స్తో పోలిస్తే? ఈ వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఆ అమ్మాయికి సెట్ అవుతుంది అని అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్ తనకి చెప్తున్నప్పుడు, ఎందుకంటే నాకు చాలా కొంచెం సిమిలారిటీస్ ఈజీగా సింక్ అయ్యేలా అనిపించింది ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఆర్ ద వే షీ స్పోక్. కొంచెం నాకు ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ వాయిసింగ్ ఫర్ హర్. అండ్ ఆల్సో తను ప్రాపర్గా డైలాగ్స్ తెలుగులో నేర్చుకుని చెప్పింది. ఎక్కడ కూడా ఇది ఇక్కడ సింక్ చేయాలి అన్న కష్టం లేదు, బికాస్ షీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. చాలా మంది డైలాగ్ చెప్పకుండా సంథింగ్ ఏదో చెప్పేస్తే మనం అవును అలా సిచ్యువేషన్స్ ఉంటాయి. డైలాగ్ చెప్పింది తను డైలాగ్స్ కూడా అన్ని చక్కగా నేర్చుకుని చెప్పింది. ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పకపోతే కింద కామెంట్లు తిట్టేస్తారు వాళ్ళు. ఏంటి ఒక డైలాగా? ఓకే, వీడు ముసలోడు అవ్వకూడదే బస్ లో డైలాగ్. ఆ తర్వాత మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేసా. ఇట్స్ ఓకే. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ల గురించి చాలా మందికి తెలియదు. డబ్బింగ్ చెప్తుంటే వాళ్ళకి డైలాగ్స్ గుర్తుంటాయేమో అనుకుంటారు కదా. మనం అక్కడికి వెళ్ళాము, వచ్చేసామా, రామే హార్డ్ డిస్క్ మన పని హార్డ్ డిస్క్ లో స్టోర్ అవ్వదు. మీకు తెలుసా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే కాదు, నాకు నార్మల్ గా కూడా పెద్దగా గుర్తుండదు చాలా విషయం. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ రిమెంబరింగ్ థింగ్స్. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ పెద్దగా అంటే ఐఎమ్ డెఫినెట్లీ వెరీ గ్లాడ్ ఈ సినిమాకి. సినిమా చూసినప్పుడు కూడా ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఆల్ ఆఫ్ ద లాక్డౌన్ నేను చూసిన మొట్టమొదటి సినిమా ఉప్పెన. థియేటర్కి వెళ్ళి ధైర్యం చేసి చూసాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వెంట్ టు థియేటర్ టు వాచ్ ద ఫిల్మ్. ఎందుకంటే కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాచ్డ్. దానికంటే ముందు మీరు ఉపెన కంటే ముందు మీకు బాగా పేరు తెచ్చిన మూవీ ఏంటి డబ్బింగ్ ఆర్టిస్ట్? నా ఫస్ట్ సినిమా ఏనండి. నా ఫస్ట్ సినిమా మళ్ళీ రావా. మళ్ళీ రావా సినిమాకి రికగ్నిషన్ రావటం వల్లే I think there has been a flow of work by God's grace, or I don't know what to say, what words I should choose to say, but
యునో ఫస్ట్ సినిమా మళ్ళీ రావటం సుమంత్ గారి సినిమా అది, అండ్ ఆకాంక్ష సింగ్ కి చెప్పాను. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంది ద ఫిల్మ్. యు సీ ఆ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత హెలో వాయిస్ టెస్ట్కి పిలిచారు కళ్యాణికి. ఆర్ ఆ సినిమా అవుతున్నప్పుడే రామనాయుడులో ఇంకొక సినిమా అవుతుంటే పక్కన థియేటర్లో, అండ్ దెన్ అక్కడ వేరే దానికి వాయిస్ టెస్ట్కి వెళ్ళాను. దట్ ఆల్సో గాట్ నో లుక్ బ్యాక్ అంటే నో లుక్ బ్యాక్ అని అంత అంటే యా డెఫినెట్లీ దేర్స్ బిన్ అ ఫ్లో ఆఫ్ వర్క్ ఐ వుడ్ సే. డెఫినెట్లీ ఫస్ట్ సినిమా మళ్ళీ రావా హెలో ఆల్మోస్ట్ సేమ్ టైంలో రిలీజ్ అయ్యాయి, ఫస్ట్ అండ్ సెకండ్ ఫిల్మ్. ఆ రెండు ఒక రిలీజ్ అయిన తర్వాత ఐ వుడ్ సే దట్ ఐ వాజ్ హ్యాపీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ వర్క్. వచ్చిన వర్క్కి నాకు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, వర్క్ లేకపోతే అయిపోతాను నేను. సో మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏది ప్లేస్ అయిందంటారు? ఇది మీరు ఒక ఆర్టిస్ట్ అవ్వటమా, లేకపోతే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండా, మీకు వచ్చిన క్యారెక్టర్సా, మీ వాయిసా? ఐ వుడ్ వాంట్ టు సే చాలా మందికి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం తక్కువ వస్తుంది అనిపిస్తుంది నాకు. అవును, యునో ఒక కైండ్ ఆఫ్ సినిమా చెప్పడం అయిపోతుంది అప్పుడప్పుడు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను స్టార్టింగ్ ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా ఆ తర్వాత నుంచి నన్ను డిఫరెంట్ సౌండ్ ఇన్ఛార్జెస్ పిలిచారు ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఇంకా కొత్త అమ్మాయి దేనికి సెట్ అవుతుందో ఇంకా క్లారిటీ ఇంకా తెలీదు అన్నట్టు. సో దానివల్ల ఐ హ్యాడ్ అ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు మత్తు వదలరాలో గట్టిగా అర్చి బూదులు తిట్టే క్యారెక్టర్ అది చెప్పాం. వీ డన్ ఫర్ వరల్డ్ ఫేమస్ లవర్, పైలట్ అమ్మాయి ఫ్రెంచ్ లో మాట్లాడుతుంది. చిత్రలహరి కోపం అమ్మాయి, హెలో చాలా బబ్లీ అమ్మాయి, ఏంటి వాల్మీకి పూజా హెగ్డే ఫుల్ నాటు విలేజ్ అమ్మాయి, కాన్ఫిడెంట్ అమ్మాయి. సో డిఫరెంట్ ఫిల్మ్స్ చాలా మంచి హిట్ అయిన ఫిల్మ్స్. ఇస్మార్ట్ శంకర్ చెప్పాం, అది చాలా చాలా క్యూట్ గా చిన్నగా ఉన్న అమ్మాయి. బట్ యూ సీ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వాయిస్ టెస్ట్ కి పిలిచారు కాబట్టి ఆ సినిమాలో ఓకే. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఇన్ఛార్జెస్ హూ కాల్డ్ మీ. ఇన్ఛార్జెస్ అండ్ సౌండ్ ఇంజనీర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కొత్త కాకుండా దే టుక్ ఇట్ సీరియస్లీ. ఐఎమ్ హ్యాపీ అబౌట్. ఓకే, డబ్బింగ్ గురించి మాట్లాడితే చాలా మందికి మేము కూడా డబ్బింగ్ చెప్పాలి, మేము కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలన్న ఒక ఆశ ఉంటుంది. అంటే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో మీరేమనుకుంటారు, కొత్త వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టే అవ్వాలి అని వస్తే అవకాశాలు ఉంటాయంటారా? వాడు సర్వే అవ్వగలుగుతారు? ఫర్ షూర్ ఉంటాయండి, ఫర్ షూర్. నేను డబ్బింగ్ అనే కాదు, ఐ వుడ్ సే దాట్ మనస్ఫూర్తిగా మీరు ఏదైనా అవ్వాలనుకుంటే షారుఖ్ ఖాన్ అంటారు కదా, పూరా కైనాత్ అది మీకు ఇచ్చే ప్రయత్నం చేసింది. ది ఎంటైర్ వరల్డ్ విల్ కాన్స్పైర్ యూ టు గెట్ ఇట్. సో మీరు స్ట్రాంగ్ విల్తో మంచి ప్లాన్తో కమ్ టు హైదరాబాద్ ఆర్ కమ్ టు గో టు ఎనీ ప్లేస్, ముంబై కూడా వెళ్ళండి, యూ విల్ బి సక్సెస్ఫుల్. బట్ ఐ టెల్ యూ వాట్, చాలా మంది హూ కమ్ టు హైదరాబాద్ టు బికమ్ యాక్టర్స్, వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఐ వుడ్ సే టేక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, ఏంటి ఆల్వేస్ హ్యావ్ ఒక 2-3 ఆప్షన్స్ ఆఫ్ జాబ్ అండ్ ఇన్కమ్. బేసిక్లీ ఇన్కమ్ లేకపోతే మీకు చిరాకు వచ్చేస్తుంది, మీరు ప్యాషన్ కంటిన్యూ చేయలేరు. సో ఆల్వేస్ హ్యావ్ అ జాబ్ ఆర్ ఎల్స్ ఎర్నింగ్ ప్యారలల్ ఉండి ప్యాషన్ని పర్స్యూ చేయండి. అండ్ హైదరాబాద్ నన్ను అడిగితే is a place of jobs. బోల్డ్ అన్ని రకాల జాబ్స్ దొరుకుతాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు మీ ప్యాషన్ మీద కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, ఆల్సో మీరు డబ్బులు కూడా ఎర్న్ చేసుకుంటారు, అట్లీస్ట్ ఫర్ యువర్ లివింగ్. అంటే కాదు, డబ్బింగ్ కేవలం డబ్బింగ్ నమ్ముకుంటే లైఫ్ గడిచిపోయే సిచ్యువేషన్ ఉంటుంది చాలా ఈజీగా. అంటే మన ఆపర్చునిటీస్ కానీ మనం చెప్పే క్యారెక్టర్స్ కానీ ఆపర్చునిటీస్ ఇప్పుడు 2021లో మారిపోయాయండి. ద ఫార్మ్ ఆఫ్ ఆపర్చునిటీస్ హావ్ చేంజ్డ్. ముందు ఒకళ్ళ అవకాశం ఇవ్వాలి అని ఎదురు చూసే రోజులు ఉండేవి, ఇప్పుడు అంత డిపెండెన్సీ లేదు. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ యూ కెన్ లెర్న్. చాలా యాప్స్ ఉన్నాయి, మీరు అక్కడ మీరు వాయిస్ శాంపిల్ పెడితే ఎక్కడో యుఎస్ లో కూర్చున్నాడు మీకు డబ్బులు ఇచ్చి గంటకి ఇంత అని హీ విల్ మేక్ యూ డూ వర్క్. అంటే ఐ మీన్ టు సే డబ్బింగ్ ఓన్లీ మూవీ డబ్బింగ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా వాయిస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. డబ్బింగ్ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. yes there are serials, there are documentaries, there are advertisements, there are audiobooks, there are podcasts, there are so many other ways. That's what I want to say. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు సినిమాలే యాక్ట్ చేయరు, అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తారు. దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, వాళ్ళు సింగింగ్ చేస్తారు, ఆ తర్వాత దే డూ స్టేజ్ షోస్, దే డూ టీవీ షోస్, దట్ ఈస్ దర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు డబ్బింగ్ మీద ఏంటి, డబ్బింగ్ ని ఓన్లీ యాజ్ వన్ ప్రొఫెషన్ ఒకే ఒక నారోగా చూడకుండా
వాయిస్ యాక్టింగ్ ని ఓపెన్ చేసి చూడండి. ఎస్ దట్స్ రైట్. దేర్ వాజ్ అ టైమ్ వెన్ సినిమాలు రేడియోలో ప్లే అయ్యేవి, జనాలు సినిమాలు రేడియోలో వినేవారు, శబ్ద చిత్రాలు అనేవారు. ఇప్పుడు అగైన్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ట్రెండ్. జనాలు లిసనింగ్ టు మూవీస్ యు సీ. మీరు కావాల్సిన ఇప్పుడు టీవీ ఉండి కూడా జనాలు బిజీగా ఉండి డ్రైవ్ చేస్తూ ఆర్ ఏదైనా చేస్తూ బుక్స్ చదివే టైం లేక దే ఆర్ లిసనింగ్ టు ఆడియో బుక్స్. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ అది. దేర్ ఇస్ an ocean of opportunity. ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కేవలం మూవీ డబ్బింగ్ లేదా ఇది అనుకుంటున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగితేనే దే కెన్ సర్వైవ్. ఓన్లీ నేను మూవీ డబ్బింగ్ చేస్తానంటే దే కాంట్ సర్వైవ్. ఆపర్చునిటీ ఒకసారి వచ్చిన తర్వాత అంటే ఐ టెల్ యూ, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ లో అప్ అండ్ డౌన్ ఉంటుంది, సీజన్ అండ్ నాన్ సీజన్. ఇప్పుడు మామిడి పళ్ళు కూడా సమ్మర్ లోనే వస్తాయి, సంవత్సరం అంతా రావు. సో యాజ్ లైక్ దట్ ఆర్టిస్ట్ కూడా దెర్ విల్ బి అ పీరియడ్ వెన్ యూ విల్ రీచ్ పీక్స్, యూ విల్ హ్యావ్ నో టైమ్ టు ఈట్ ఆర్ బ్రీత్. ఫుల్ ఖాళీగా ఉన్న టైం కూడా ఉంటుంది. బట్ యూ షుడ్ హ్యావ్ అ డైలీ రొటీన్, ఒక డైలీ జాబ్ ఉండాలి టు కీప్ యూ టు యువర్ గ్రౌండ్స్. బిజీగా ఉన్నా ఏం పని లేకపోయినా మీకు ఒక లెవెల్ ఆఫ్ లివింగ్ ఇస్తుంది. లైక్ యూనో వెన్ యూ హ్యావ్ అ జాబ్, సెక్యూరిటీ, అది ఆల్వేస్ ఉంటుంది. డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ కంప్లీట్లీ జాబ్ చేయక్కర్లేదు అన్న పొజిషన్ మీకుంటే దెన్ డెఫినెట్లీ డోంట్ డూ ఇట్. అలాగే ఇప్పుడు అమ్మాయిల విషయానికి వస్తే ఎక్కువగా పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే బయటకు రాలేరు, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా. సో హౌ వాజ్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? ఐ టెల్ యూ, ఐ యామ్ మై ఫ్యామిలీ. నేను శ్వేత అంటే శ్వేత ఇస్ రాజు ప్లస్ పద్మ ప్లస్ సింధు. లైక్ యూనో చిన్నప్పటి నుంచి ఏమంటారు, ఐ వాజ్ వెరీ గుడ్ అట్ అకాడమిక్స్ ఆల్సో. నేను స్టడీస్ లో కూడా చాలా బాగుండేది, నాకు మార్క్స్ గ్రేడ్స్ చాలా బాగా వచ్చేది. మై పేరెంట్స్ నెవర్ క్వశ్చన్డ్ మీ, నువ్వు ఇది ఎందుకు చేయాలనుకుంటున్నావు. క్వశ్చన్ చేయకపోవడం కాకుండా కాకుండా వాళ్ళు దే ఎక్స్ట్రీమ్లీ సపోర్టెడ్. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వాళ్ళు దే కేమ్ టు డ్రాప్ మీ అండ్ దెన్ దే ఆర్ అవుట్ సైడ్, దే ఆర్ లైక్ చిల్లింగ్ అవుట్ సైడ్. బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. నేను ఎంత లేట్ అయినా నా స్కెడ్యూల్, మై డాడ్ కమ్స్ టు పిక్ మీ అప్. ఆయనకి ఎంత టైర్డ్ గా ఉన్నా మా మమ్మీ నాకు రోజు డబ్బా చేసి ఇస్తారు, ఇంక్లూడింగ్ అ వాటర్ బాటిల్ ఫర్ హాట్ వాటర్, కూల్ వాటర్, మజ్జిగ వాటర్, ఆల్ వాటర్స్. యునో అలాంటి ఫ్యామిలీ ఉన్న ఎవరైనా సరే లైఫ్ లో దే విల్ బి సక్సెస్ఫుల్. I am very blessed. I am very blessed. ఆర్టిస్ట్ గా ఏ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు? I have acted for one series అండి, లీడ్ గా చేశాను. అది రిలీజ్ కి రెడీగా ఉంది. They are looking for OTT platforms. I'm writing for a series now. And you are going to direct a film also? Very soon. In the future. Hopefully. Yeah. ఫ్యూచర్ లో మిమ్మల్ని డైరెక్టర్ గా నేను ఇంటర్వ్యూ చేయాలన్నమాట. షూర్ గా అండి. ఫ్యూచర్ లో నా అభిప్రాయం ఏంటంటే మీరు ఆర్టిస్ట్ కూడా కదా, నా సినిమాలో మీరు యాక్ట్ చేయాలని ఇప్పుడే రాసి పెట్టేసుకున్నా అగ్రిమెంట్. థ్యాంక్ యూ సార్. మీ డబ్బింగ్ లో మీకు బాగా టఫ్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు దాకా చెప్పింది వాటిలో? అబ్బాయి ఇది కొంచెం కష్టపడ్డాను. అన్ని క్యారెక్టర్స్ ఒకేలాగా అనిపించాయి అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ కి? అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్పాను, బట్ యు వర్ ఏబుల్ టు మ్యాచ్ ఎవ్రీబడి. నాకు హాయిగా అనిపించింది, అంత హ్యాపీగా. ఆ ఛాలెంజ్ మీకు హ్యాపీగా అనిపించింది? నాకు ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అండి ఎట్ వర్క్. నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఏదైనా డిఫరెంట్ గా ఉందంటే నాకు ఇంకా చేయాలి ఇప్పుడు అన్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నాకు రాదు, బట్ ఎనీబడి అసలు ఎవరు చెప్పలేకపోయారు వరల్డ్ ఫేమస్ లెవెల్ లో అమ్మాయికి చెప్పుకోలేదా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఫ్రెండ్స్ అది విని రాసుకుని ప్రాక్టీస్ చేసి చెప్పాను. నేను ఆ సినిమా చూసిన తర్వాత అనుకున్నాను అక్కడే ఎవరితో చెప్పించుంటారేమో అనుకున్నాను. చాలా మంది అలా అనుకున్నారు. రైట్, బట్ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సౌండ్ విని దాంట్లో ఏ సౌండ్ ఉంది అంటే దాన్ని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో వెంటనే వాళ్ళు వేరే లాంగ్వేజ్ కూడా క్రాష్ చేయగలుగుతారు. అవును. సో ఫ్రెంచ్ కూడా చెప్పగలిగారంటే? యాక్సెంట్లు అంటే ఇష్టం. వేరే విధంగా ఇప్పుడు హిందీ మాట్లాడినా చాలా మంది యాక్సెంట్ మిస్ అవుతారు. రైట్. అందుకని వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి. అవునవును, మన సౌత్ ఇండియన్ యాక్సెంట్ వస్తుంది. యాక్సెంట్ మీరు యాక్సెంట్ తో పాటు ప్రాక్టీస్ చేస్తే యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాజ్ అ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ స్పెషల్లీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సరే, ప్రాక్టీస్ అన్నారు కాబట్టి ఏ ప్రాక్టీస్ చేశారు మీరు? కొంత మైక్ ముందుకు వెళ్ళిన తర్వాత కన్నా కూడా ముందు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? వాయిస్ మీ యాక్సెంట్? నో, ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఇష్టం యాక్సెంట్. నేను చిన్నప్పటి నుంచి రకరకాలుగా మాట్లాడతాను. మీరు ఒకవేళ ఏమైనా ఫోన్ చేశాను అనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క హెలో వస్తుంది, హోలా వస్తుంది, హే వస్తుంది, వాట్సాప్ వస్తుంది, వణక్కం వస్తుంది. నాకు ఇష్టం అట్లా. ఐ లైక్ దట్. ఐ లైక్ టు స్పీక్ డిఫరెంట్. నాకు చిన్నప్పటి నుంచి
I had friends of different languages. ఓ I had Bengali friends, Marathi friends, Gujarati friends, thanks to Kendra Vidyalaya. సో కేంద్రీయ విద్యాలయాలు డెఫినెట్ గా And ఎన్వైరన్మెంట్ mix ఉంటుంది కాబట్టి ఉంటుంది కదా, సో నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా అర్థం అవుతుంది, వాళ్ళ యాక్సెంట్ తెలుస్తుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ నేను మలయాళంలో కూడా చెప్పాను. మలయాళం ఇస్ అ వెరీ డిఫికల్ట్ లాంగ్వేజ్, ఎస్ బట్ ఐ కెన్ పిక్ ఆన్ దట్ యాక్సెంట్ టూ. నాకు ఇంకా మాట్లాడటం రాదు, ఓకే అర్థం సరిగా అవ్వదు, బట్ వాళ్ళు అర్థం ఇది ప్రొనౌన్సియేషన్ అని ఒక వాయిస్ నోట్ పంపిస్తే నేను 10 సార్లు వినేనా అది చెప్పేస్తాను. ఐ కెన్ డూ ఇట్ ఎనీ లాంగ్వేజ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఆర్ యువర్ హాబీస్? ఐఎమ్ అ ఆర్టిస్ట్, ఐ డ్రా అండ్ పెయింట్. ఐ హ్యాడ్ మై ఓన్ డ్రాయింగ్ స్కూల్ విశాఖపట్నంలో ఉండేటప్పుడు. ఓ ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ వన్ హైదరాబాద్. సో మీకు 250 అవర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, 24 అవర్స్ కదా. సో హౌ కుడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? ట్రై చేస్తానండి. అంటే నాకు చాలా ఏమంటారు, ఐ లవ్ ఆర్ట్ యాజ్ అ ఫార్మ్. నాకు చాలా ఇష్టం. ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్ ఫర్ మీ. రైట్. So మీకు I'm trying to find ways in which I can ఓకే ఆర్జేయింగ్ బాగా ఇష్టమా, డబ్బింగ్ బాగా ఇష్టమా, రైటింగ్ బాగా ఇష్టమా, యాక్టింగ్ బాగా ఇష్టమా? నేను ఏది చేస్తే నాకు అన్ని అదే అంటే ఎక్కువగా మీకు అలా ఏం లేదా మొత్తం అన్ని? అన్ని సో ఫ్యూచర్లో డైరెక్షన్ అది బాగా ఇష్టమా? ఫ్యూచర్ లో నేను చేశాను కూడా కదా. సో అయిపోయి నా ఛానల్ నాదే కదా డైరెక్షన్. అంటే ఏదైనా ఫిల్మ్ కానీ ఏదైనా వెబ్ సిరీస్ కానీ అట్లాంటిది ఏదైనా మీ ప్రాజెక్ట్ ఉందా? డైరెక్ట్ చేయాలి దగ్గరలో ఉంది. ఇంకా హీరోయిన్ ఏమైనా ట్రై చేస్తున్నారు? హీరో ట్రై చేయడం అంటే నా దాంట్లో నన్నే పెట్టుకుంటాను. యు ఆర్ ద హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్. నేనే తీస్తే నేను డెఫినెట్లీ ఐ విల్ కాస్ట్ మై సెల్ఫ్. మెయిన్ స్ట్రీమ్ మూవీ గురించి అడుగుతున్నాను నేను. మెయిన్ స్ట్రీమ్ మూవీ నో అంటే అంటే నేను చేశాను కాబట్టి అది మెయిన్ స్ట్రీమ్ మూవీ అవ్వదా? నువ్వు అట్లా కాదు. మరి సో యూట్యూబ్ ఈజ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్, రైట్? యూట్యూబ్ అంటే ఇప్పుడు అంటే పెద్ద సినిమాలు కూడా రిలీజింగ్ ఆన్ ఓటీటీ. ఒకవేళ థియేటర్ రిలీజ్ అయితే దెన్ థ్యాంక్ యూ దేవుడా అని చెప్తాను. ఓకే, పెద్ద డైరెక్టర్లు ఎవరైనా వచ్చారనుకోండి, ఆఫర్ చేశారనుకోండి రోల్స్, ఆర్ యు రెడీ? అదే అంటున్నా నేను. 101%. ఓకే, ఏ డైరెక్టర్ దగ్గర చేయాలని మీకు, ఏ సినిమా ఎవరి దగ్గర చేస్తే మీకు? చాలా మంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది. సంజయ్ లీలా బన్సాలి గారు. ఐ విల్ ఏమంటారు, నాకు ఒక డైరెక్టర్ మ్యూజిక్ చేయగలరు, ఆర్ట్ డైరెక్షన్ చూసుకోగలరు, డైలాగ్స్ చేయగలరు. అండ్ ఆయన ప్రతి సినిమా ఇస్ సో బ్యూటిఫుల్లీ మేడ్. ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి ఫ్రేమ్ అంటే పెయింటింగ్ లో ఉంటుంది. ఇట్స్ అ పెయింటింగ్, ఇట్స్ నాట్ అ మూవీ, ఇట్స్ అ పెయింటింగ్ అన్నట్టు ఉంటుంది. ఐ లవ్ సంజయ్ లీలా బన్సాలి గారు. I would want to work with Imtiaz Ali garu. Die hard fan of Imtiaz Ali. What about Telugu directors? Rajmouli garu. Telugu directors and kaadu, I was coming to them. These are also pan India big directors only. Puri Jagannath garu. I want to work with Puri garu. I want to work with Gautam Vasudev Menon garu. I want to work with Mani Ratnam garu. అందరు డైరెక్టర్స్ కి ఇట్స్ an open invitation, sir, please cast me. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అంతా వాళ్ళందరికి పంపించేస్తా. కృష్ణవంశీ గారు, ప్లీజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్. సో ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం? అట్లా అంటే ఈ చెప్పిన డైరెక్టర్స్ లో ఏ మీకు క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇది కథలో ప్లస్ అయ్యే క్యారెక్టర్ ఉండాలి. రైట్, దిస్ ఇస్ ఓపెన్ ఇన్విటేషన్. మెరుపు తీగల ఇలా అని కాకుండా త్రూఅవుట్ సినిమా ఉండి, త్రూఅవుట్ సినిమా అంటే ఐ వాంట్ టు ప్లే సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టోరీ. త్రూఅవుట్ ద ఫిల్మ్ అంత లేదు కానీ అంత ఉంది, కానీ అంత డిమాండింగ్. ఇంకా ఆడిషన్ చేశారు అట్లా, కానీ ఎవరికైనా ట్రై చేశారా? ఆడిషన్ వెళ్ళాను కొన్ని, ఐ గాట్ సెలెక్టెడ్ ఆల్సో. అవి సగం కొన్ని షూట్ అయ్యి షెల్ఫ్ అయిన ఉన్నాయి, కొన్ని మూవీస్ సినిమా అటకెక్కిన ఉన్నాయి, కొన్ని మరి అదనమాట. సో ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఆలోచించేదాన్ని అయితే వైజాగ్ లో ఉండేదాన్ని. సో యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్, జస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్. ఇట్ హ్యాస్ టు కమ్. వచ్చినప్పుడు చూస్తాము, ఓకే నచ్చింది అంతా ఓకే అంటే రైట్, వి విల్ జంప్ ఇంటూ ఇట్. డబ్బింగ్ గురించి ఒక మాట చెప్పండి, ఎలా ఏంటి డబ్బింగ్ అంటే ఏంటి? డిస్క్రైబ్ దట్. డిస్క్రైబ్ డబ్బింగ్ ఇస్ యాక్టింగ్, దట్స్ ఇట్. సో యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్. యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ కూడా అవసరం లేదు, యాక్టింగ్. ఆవిడ ఎలా చేస్తుందో మీరు అలాగే మూవ్ అవుతున్నారు, ఆవిడ ఏం చేస్తే అది దూకేస్తున్నారు అలాగే. దూకేస్తున్నారు. డబ్బింగ్, రైటింగ్, యాక్టింగ్ అండ్ ఫ్యూచర్ ఒక ఫిల్మ్ బాగా డైరెక్ట్ చేయాలి, దాంట్లో నాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంతకీ మీకు అసలు ఫస్ట్ మూవీ డబ్బింగ్ ఛాన్స్ ఎలా వచ్చింది? నేను మిర్చిలో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తూ ఉన్నాను. చెప్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అంటే నవ్వు వచ్చేస్తాను కదా. నాకు చిన్నప్పుడు చాలా కామెడీగా అనిపించేది తెలుసా అడ్వర్టైజ్మెంట్స్ అంటే కొంచెం డిఫరెంట్ టోన్ లో, మీరే చూడండి మీ అభిమాన థియేటర్ లో అలా
అలాంటివి అనమాట. అలాంటివి చెప్తున్న తరుణాన మిర్చి కిరణ్ గారు ఉన్నారు కదా, బాబు బాగా బిజీ అని వస్తుంది. అవునవును. సో హీ వాస్ డెబ్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ మళ్ళీ రావా. ఓహో. సో ఆయన ఒకసారి వెళ్ళి ట్రై చేయి, వాయిస్ టెస్ట్ కి వెళ్ళు, లేదు అంటే ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఐ వెంట్ ఫర్ వాయిస్. అప్పటికే వాళ్ళు చూస్తున్నారు, కొత్త వాయిస్ కోసం చూస్తున్నారు, హీరోయిన్ కొత్త వాయిస్ కోసం చూస్తున్నారు. వెళ్ళే ఫస్ట్ టైం రామానాయుడు డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళటం అదే ఫస్ట్ టైం. అసలు డబ్బింగ్ ఎలా చెప్తారో కూడా నాకు తెలియదు. ఐ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో ఐడియా. నేను ముందే అనుకున్నాను తెలుసా, మొత్తం సినిమా అంతా చూసి అలా టక్ 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 అలా చెప్పేస్తారు అనుకునేదాన్ని. కానీ ఒక క్లిప్ ప్లే చేసి అప్పుడు కూర్చుంటే అక్కడ నాయక్ గారు ఉన్నారు, ఫస్ట్ సౌండ్ ఇంజనీర్, వండర్ఫుల్ మ్యాన్. వేణు గారు వండర్ఫుల్ మ్యాన్, మంచి సౌండ్ ఇంజనీర్స్ అందరూ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ, ఐ వుడ్ సే పేరున. అండ్ దెన్ ఏంటి కూర్చోబెట్టి చెప్పారు, ఫస్ట్ ఇతను వెళ్తారు, ఇతను ఎలా చెప్తున్నారు చూసి ఆ తర్వాత మీరు చెప్పండి. నా ముందు ఒక అంకుల్ ఎవరు వెళ్ళారు, ఆయన ఒక సీన్ చెప్పడానికి చాలా టైం పట్టింది, చాలా టైం. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ऐसा करते हैं అని వెళ్ళాను. అండ్ నా వాయిస్ టెస్ట్ అవ్వగానే బయటికి రాగానే అందరి మొహాలు కొంచెం హ్యాపీగా ఉన్నాయి, ఇదేదో అయ్యేలా ఉంది అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఐ గాట్ అ కాల్, ఓకే అయిపోయిందని. అండ్ ఫ్రమ్ ఎంత టైం పట్టింది మీకు ఫస్ట్ మూవీ డబ్బింగ్ చెప్పడానికి? ఒక 3-4 days పట్టు ఉండొచ్చు. ఓకే, కొంచెంగా చెప్పారు. కొంచెం అంటే అప్పుడు జాబ్ కూడా చేసేదాన్ని కదా. ఓకే. సో మీ ఫ్రీ టైం లో వెళ్ళి చెప్పేవారు? 2 hours అట్లా, 2 hours 2.5 hours అప్పుడు. ఎక్కువ చెప్పినా కూడా వాయిస్ స్ట్రెయిన్ అయ్యి స్టార్టింగ్ లో అయ్యేది, కొంచెం ఇప్పుడు ఇంకా అలవాటు పడిపోయారు, ఆడదిపోయారు. స్టార్టింగ్ లో కొంచెం బ్రేక్ తీసుకునేదాన్ని. ఒక మార్నింగ్ చెప్పినా మధ్యాహ్నం కొంచెం బ్రేక్ తీసుకుని దెన్ అగైన్ ఈవినింగ్ చెప్పేదాన్ని. సో హీరోయిన్స్ లో ఎవరికి అంటే మీరు తనకు చెప్పాలనుకుంటున్న డ్రీమ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? నాకు అలా ఏం లేదండి. నాకు ఫేవరెట్ యాక్టర్? I think I love Priyanka Chopra, I love Deepika Padukone, I love Nayanthara, I love Samantha, I love all the actors and actresses. ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటే అట్లా ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఐఎమ్ నెవర్ ఫ్యానిజం ఎవరి మీద అంత లేదు. ఐ లైక్ ఆర్టిస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఫ్యానిజం అంటే ఐ లవ్ విక్రమ్ గారు. విక్రమ్ గారితో ఒక్కసారి పని చేయాలి అంతే. వాట్ ఎవర్ లైక్ హిస్ కాస్ట్యూమ్స్ ఆల్సో ఐఎమ్ ఓకే, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ విక్రమ్. రైట్. సో యు ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ అసైన్మెంట్, ఎవ్రీ జాబ్. దట్స్ అ గ్రేట్ థింగ్. సో డూ యు హావ్ ఎనీథింగ్ టు సే కొత్తగా వచ్చే వాళ్ళకి? ప్లీజ్ రండి, ప్లీజ్ కమ్. శ్వేత గారు మీకు ఆపర్చునిటీస్ ఇస్తారు, రండి. నేను డెఫినెట్లీ నా చేతిలో ఉంటే డెఫినెట్లీ ఇస్తాను. ఐ వుడ్ సే వాట్ నెక్స్ట్ ఏంటి అని అంటే కొంచెం ప్లాన్ చేసుకోండి. మరి జీవితాంతం ఏం జరుగుతుందో ప్లాన్ చేసుకుని రాకుండా మీ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోండి లైట్గా. మీ పేరెంట్స్ సపోర్ట్తో రండి, ఫ్యామిలీ సపోర్ట్తో రండి, ఒప్పించండి. ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్. అంటే ప్యాషన్తో పనిచేస్తే చాలా హాయిగా ఉంటుంది జీవితం. And we are here to only live happily. అందుకే మనకి జన్మ వచ్చింది. So use this life, do something that you love. That's it. Thank you very much. Yeah. So మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, అలాగే నాకు ఇస్తా అని చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. నేను జోక్గా అయితే చెప్పట్లేదు, మీరు ఎలా రావినా నిజంగా నేను ట్రై చేశాను యాక్చువల్గా, మళ్ళీ వదిలిపెట్టేసా. సో మీరు రెడీమేడ్ గా నాకు ఆఫర్ ఇస్తా అంటే ఎందుకు కాదంటే. రైట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఇంకా మంచి మూవీస్ రావాలి, ఆర్టిస్ట్ గా విక్రమ్ గారితో కూడా పని చేయాలి, అందరు హీరోస్ ఏదో ఊరికేందా కానీ యాక్టర్ గా రావాలి, మేబీ రావచ్చేమో కదా. సో అలాగే అన్ని జాబ్స్ ఆర్ చేయింగ్ కానీ అన్ని. I wish you all the very best. Thank you very much. Thank you for calling me. It really means a lot. Thanks a lot. Thank you. చూసారుగా శ్వేత గారు మనతో చాలా టైం స్పెండ్ చేసి తన యొక్క ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. సో మీడియాలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి కూడా తన సపోర్ట్ అంటే ఎలా చేయాలో చెప్పారు. సో ఇది ఈరోజు డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి నేను చేస్తానని చెప్పాను. సో ఇంకా చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులని మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, కామెంట్, షేర్. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ కామెంట్లో చెప్పండి డెఫినెట్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.